నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అనంత్ అంబానీ అలాగే రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి అవమానం జరిగిందనేటువంటి అంశం ఏదైతే ఉందో పొద్దున్న నుంచి కూడా ఇది వైరల్ అవుతోంది. సో ఆ విషయాన్ని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జబా హాసన్ ద్వారా అందరికీ తెలిసింది. దీని వెనకాల ఉపాసన ఉంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అమ్మా. ఉపాసన, రామ్ చరణ్ కలిసికట్టుగా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకకి హాజరయ్యారు. సో అక్కడ రామ్ చరణ్ ముగ్గురు ఖాన్లతో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ వీళ్ళు ముగ్గురు చేత కూడా ఆస్కార్ అవార్డు పొందినటువంటి నాటు తన యాక్ట్ చేసినటువంటి సినిమా, అది కూడా తనే డాన్స్ కూడా చేసి తనే ఆస్కార్ కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. ఆ సాంగ్ కి అందరి చేత డాన్స్ చేయించాడు. ఆ సమయంలోనే షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ని ఇడ్లీ సాంబార్ వడ రామ్ చరణ్ అని సంబోధించినట్లుగా చాలా చిన్న చూపుగా చూశారు సౌత్ ఆర్టిస్టులు అంటే అని చెప్పేసి జబా హాసన్ తన సోషల్ మీడియా ద్వారా ఖాతా నుంచి మనకు తెలియజేయడం జరిగింది. అంటే దీని వెనకాల ఉపాసన హస్తం ఉందా అని అంటే ఏమంటారు మీరు? ఉంది, ఉంటుందేమో అని అంటున్నారు. అవును, మీరు చెప్పినట్లు ఇప్పుడైతే ఉపాసన విషయం బయటకు వస్తూ ఉంది. అవును, ఎందుకంటే ఇంత పెద్ద విషయం ఇది. అవును, ఒక పెళ్లి ప్రీ వెడ్డింగ్ వేడుక అది. సో అందులో ఖాన్త్రయం అందరూ స్టేజ్ మీద ఉండంగా, సో ఎవరైతే మీరు చెప్పినట్టు నాటు అనే సాంగ్, సో దీని వెనక కూడా ఒక చిన్న కథ ఉంది. యాక్చువల్ గా ఇది ముందే అనుకున్నారా ఆ పాట ప్లే చేయాలని, ముగ్గురు కలిసి దానికి డాన్స్ చేయాలా అంటే యాక్చువల్ గా మొదట ఎవరి పాటకి వాళ్ళ హుక్ స్టెప్స్ వేయాలని అనుకున్నారంట. కానీ అలా కాకుండా మళ్ళీ ముగ్గురిది వేరు వేరే కాకుండా ఒకటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి బాగా పాపులర్ అయినటువంటి సాంగ్ సంబంధించి తెస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుడు నాటు అనే సాంగ్ ని ఎంచుకున్నారని చెప్పేసి మనకు తెలిసింది. దీనికి ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో ఏవైతే అక్కడ పర్ఫార్మెన్స్ జరిగాయి, డాన్స్ పర్ఫార్మెన్స్, వాళ్ళకి ఎవరైతే కొరియోగ్రఫీ చేశారో వాళ్లే దీనికి సంబంధించి కూడా వాళ్ళ చేత చిన్నగా ప్రాక్టీస్ చేయించారని మనకు తెలియవచ్చింది. సో అట్లా వాళ్ళు ఆ హుక్ స్టెప్ వేసే సందర్భంలోనే ఎవరైతే ఒరిజినల్ గా ఆ సాంగ్ కి స్టెప్పులు వేశారు సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ ని తను షారుఖ్ ఖాన్ పిలవటం, ఆ పిలుపు ఏదైతే ఉందో అది ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీకి దారి తీయటం మనకు తెలుసు. సో భేడ్ ఇడ్లీ వడ రామ్ చరణ్ అని చెప్పేసి అతను సంబోధిస్తూ ఇక్కడ ఉండవా అని చెప్పేసి పిలవటం, అది దీనిని ఇలా జరిగింది అనే విషయాన్ని జబా హాసన్ తన ఇన్స్టా స్టోరీ ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేయడం, సో అది పెద్ద కాంట్రవర్సీ అవ్వడం మనం చూసాం. అయితే ఇది జరిగినప్పుడు అంటే జబా హాసన్ ఎందుకు చేసింది ఇది, నేను జరిగిన తర్వాత నేను రామ్ చరణ్ గారికి జరిగిన అవమానాన్ని భరించలేక నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను అని కూడా ఆమె రాసుకొచ్చింది. సో ఇలాంటి ఒక సీరియస్ ఇష్యూ, దీని వెనక ఆమె అంటే షారుఖ్ ఖాన్ కి అలాగే మెగా ఫ్యామిలీకి మధ్య చాలా మంచి సంబంధాలే ఉన్నాయి. అలాంటప్పుడు షారుఖ్ ఖాన్ గురించి ఆమె నెగిటివ్ గా ఒక విషయాన్ని చెప్పాలంటే ఉపాసనకి తెలియకుండా జరిగి ఉండదు. సో ఖచ్చితంగా ఉపాసనకి తెలియజేసే, లేదా ఉపాసన ద్వారానే తను చెప్పలేదు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ద్వారా, సో ఉపాసన చెప్పలేదు కాబట్టి తన మేకప్ ఆర్టిస్ట్ ద్వారా ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేసింది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక విషయం ట్రెండింగ్ అవుతూ ఉంది. సో నిజానికి అంటే వాళ్ళకి తెలియకుండా జబా హాసన్ ఇంత పెద్ద విషయాన్ని ఇంత రాద్ధాంతం చేసే అవకాశం లేదు. కాబట్టి దీని వెనక ఉపాసన ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఉపాసనని లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్స్. అందులోనూ తను ఇప్పుడు పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఏనాడు కూడా తన మీద ఒక్క నెగిటివ్ మార్క్ కూడా రాలేదు ఉపాసన పైన. సో అందులో ఇప్పుడు తన కళ్ళ ముందే భర్తకి అవమానం జరిగింది కాబట్టి దీన్ని ఈ విధంగా అందరికీ తెలిసేలాగా చేసింది. సో ఇచ్చి పడేసింది, మంచి పని చేసింది. భర్త రామ్ చరణ్ కి జరిగిన అవమానానికి ఉపాసన కరెక్ట్ గానే రిప్లై ఇచ్చింది అన్నట్టుగా కూడా చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సో దాని గురించి మీరేమంటారు? మీరు చెప్పినట్టు సో ఉపాసనకు సంబంధించి ఇప్పుడు అంతా తన భర్తని గౌరవాన్ని కాపాడటం కోసం ఆమె ఈ పని చేసిందని చెప్పేసి నెటిజన్స్ రాసుకుంటూ వస్తున్నారు, కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ కూడా మీరు చూస్తే రెండుగా అంటే ఈవెన్ షారుఖ్ ఖాన్ అభిమానుల్లో కూడా స్ప్లిట్ అవుతున్నారు. కొంతమంది మేము షారుఖ్ ఖాన్ అభిమానం అని చెప్తూనే కానీ అతను రామ్ చరణ్ అలా సంబోధించకుండా ఉండాల్సింది,
సో ఇది డిగ్నిటీకి సంబంధించినటువంటి వ్యవహారం. అవును. అలా అలా అనటం తప్పని ఈవెన్ తాము షారుఖ్ ఖాన్ అభిమానం ప్రకటించుకున్న వాళ్ళు కూడా మాట్లాడటం మనం చూస్తున్నాము. అట్లాగే ఇంకొంతమంది షారుఖ్ ఫ్యాన్స్ అయితే ఇదంతా కూడా తను 1-2-4 అనేది ఒక మూవీ జాకీ షరాఫ్ కి తనకి మధ్య ఉన్నటువంటి ఒక సీన్ లో ఏదైతే డైలాగ్ ఉంటుందో అదే డైలాగ్ ని ఇక్కడ రామ్ చరణ్ కి ఆపాదించి చెప్పాడు. అది తన సినిమా డైలాగ్ అది. సో అంతేగాని తనని కించపరచడం కోసం అవమానించడం కోసము అతను ఆ మాట వాడలేదు అని చెప్పేసి కొంతమంది రాసుకుంటూ వస్తున్నారు. అంటే ఇంకొక మాట ఏంటంటే, సారీ టు డిస్టర్బ్ యూ, సో చాలా మంది అభిప్రాయపడేది ఏంటి అంటే మొదటి నుంచి కూడా షారుఖ్ ఖాన్ తెలుగు యాక్టర్స్ అంటే చిన్న చూపుగానే చూస్తాడు, అంత గౌరవం ఇవ్వడు, చాలా చులకన భావంతో ఉంటాడు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పటి వరకైతే తను సౌత్ యాక్టర్స్ ని చులకన చేస్తూ మాట్లాడినట్టుగా కానీ లేకపోతే తన చర్యల ద్వారా అలాంటి ఏమైనా చేయటం కానీ ఇప్పటిదాకైతే మనకి తెలియరాలేదు. బట్ ఇప్పుడు అంటే తను రామ్ చరణ్ తో ఉన్న సన్నిహితంతో ద్వారా దానివల్ల ఆ క్లోజ్నెస్ తోటే అతను ఆ మాట అలా వాడాడు అని చెప్పి తను సమర్థిస్తున్న వాళ్ళు ఉండాలి. కానీ ఇడ్లీ వడ అనే ఒక వస్తువులతోటి, తినే వస్తువులతోటి పోల్చడం అనేది, అంటే అవన్నీ కూడా మనకు తెలుసు సౌత్ లో ఎక్కువ మందికి ఇష్టమైనటువంటి బ్రేక్ఫాస్ట్ అది. సో వాటి ఆహార పదార్థాలతో పోలుస్తూ రామ్ చరణ్ ని పిలవటం అనేది అది సంస్కృతిని, మన సంస్కృతిని కించపరిచినట్లుగానే చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో ఆ రకంగా షారుఖ్ ఖాన్ ని టార్గెట్ చేస్తూ విమర్శిస్తూ ఉన్నారు అన్నమాట. కించపరచకుండా ఉండాల్సింది యాక్చువల్గా. అంటే సహజంగానే బాలీవుడ్ వాళ్ళకి మన వాళ్ళంటే, సౌత్ వాళ్ళంటే, అందులో టాలీవుడ్ వాళ్ళంటే మొదటి నుంచి చిన్నసూపు ఉంది. ఎందుకంటే ఫిలిం ఫెస్టివల్స్ లో చూసుకున్నా, ఇంకొక ఏదైనా ఈవెంట్స్ చూసుకున్నా గానీ నార్త్ లో జరిగే వాటిల్లో సౌత్ వాళ్ళకి చాలా తక్కువ ప్రయారిటీ ఇస్తారు, వాళ్ళని తక్కువగా చూస్తారు. అంత ఏ అవార్డులు చూసుకున్నా కానీ, లేదంటే అక్కడ గెస్టులుగా పిలవటం కానీ, ఏదైనా గౌరవించడం కానీ, అదంతా కూడా వాళ్ళకి ఇచ్చుకున్నంతగా, నార్త్ వాళ్ళకి, బాంబే వాళ్ళకి ఇచ్చుకున్నంతగా, బాలీవుడ్ వాళ్ళకి ఇచ్చుకున్నంత గౌరవం సౌత్ వాళ్ళకి, అది అందులోనూ తెలుగు వాళ్ళకి, తమిళియన్స్ కి ఎవరు అని చెప్పి చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఒక విషయం. చాలా మంది మన వాళ్ళు చెప్పిన విషయం, అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా, అలాంటి ఈవెంట్స్ కి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా, మన సినిమా వాళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాలు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఎక్కడెక్కడో జరిగిందంతా కూడా మొదటిసారి ఇలా అనేసరికి షారుఖ్ ఖాన్ మొదటి నుంచి కూడా షారుఖ్ ఖాన్ తెలుగు యాక్టర్స్ అంటే సౌత్ వాళ్ళంటే చిన్నచూపుగానే చూస్తాడు అనేది, సో అది ఆయన మీద ముద్ర పడిపోతుంది. సో దానికి సంబంధించి ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా? ఇప్పటి వరకు అయితే షారుఖ్ సైడ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు, ఎలాంటి స్పందన రాలేదు. అంటే తనకు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండలేదో మనకు తెలియదు, సో ఇలా అవుతుందని. సో వాళ్ళు కూడా అసలు ఎందుకు ఈ అమ్మాయి జబా హసన్ ఎందుకు దాన్ని ఇలా బయట ప్రపంచానికి తెలియజేసింది సోషల్ మీడియా ద్వారా, ఒకవేళ దీని వెనక ఏమైనా ఉందా, ఎవరన్నా ఉన్నారా అనే విషయం వాళ్ళు కూడా ఏమైనా సెర్చ్ చేస్తున్నారు, ఏదైనా చూస్తున్నారేమో, పరిశీలిస్తున్నారేమో మనకు తెలియదు. అది అయిన తర్వాత నేను అనుకోవటం ఖచ్చితంగా దీని మీద స్పందన రావచ్చు అనుకుంటాను, సాయంత్రమో లేదా రేపో. దీనికి సంబంధించి అటు నుంచి కూడా మనకి ఏదన్నా రెస్పాన్స్ అనేది వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అవును, ఏదైనా కానీ షారుఖ్ ఖాన్ జర కొంచెం పాజిటివ్ గానే రియాక్ట్ అవుతాడు కాబట్టి దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతాడనే చూద్దామండి. అండ్ ఈ మధ్య కాలంలో ఇన్స్టా స్టోరీస్ చాలా వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా నయనతార ఏదో ఒక దానికి సంబంధించి స్టోరీ పెడితే దాన్ని కూడా చాలా వైరల్ చేశారు. ఇప్పుడు కూడా సేమ్ జబా హసన్ కూడా ఇన్స్టా స్టోరీలకు సంబంధించింది. సో అది కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది, వైరల్ అవుతోంది. మరి ఈ అంశానికి సంబంధించి రామ్ చరణ్ ని ఇలా షారుఖ్ ఖాన్ పిలిచారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అసలు ఏంటి, నిజంగానే జరిగిందా, సో ఏంటి, ఒకవేళ అలా జరిగినట్లయితే షారుఖ్ ఖాన్ క్షమాపణ చెప్పాలని కూడా చాలా మంది అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి దానికి సంబంధించి ఏం రియాక్ట్ అవుతారు? ఇదంతా కూడా వెనక నడిపించింది ఉపాసన అని చెప్పి కూడా అంటున్నారు చాలా మంది నెటిజన్లు. మరి ఇది ఎంత వరకు వాస్తవం అనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగ్నిమూర్తి గారు.